గైస్, మిడిల్ క్లాస్లో కష్టపడి సంపాదించడం ఈజీ, కానీ సంపాదించిన మనీని సేవ్ చేయడం అండ్ గ్రో చేయడం అంటే చాలా కష్టం. ఈ 5 ఫైనాన్షియల్ హ్యాబిట్స్ ఉంటే మీరు కూడా ఎంత ఏం చేసినా సరే లైఫ్లో మనీ ప్రాబ్లమ్స్ నెవర్ ఎండ్. సో క్రెడిట్ కార్డ్స్ మిస్యూజ్ చేయడం, సేవింగ్స్ లేకుండా లైఫ్ నడపడం, అన్నెసరీ ఈఎంఐస్, ఇవన్నీ మిడిల్ క్లాస్ని పూర్గా చేసే మెయిన్ రీజన్స్. నీలో కూడా ఈ హ్యాబిట్స్ ఉన్నాయా? ఇప్పుడే చెక్ చేసుకోండి. ఈ 5 డెడ్లీ హ్యాబిట్స్ ఫుల్ డీటెయిల్స్తో ఒక లాంగ్ వీడియో చేశాను. సో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఇప్పుడే చూడండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఎస్ఏ వెల్త్ మాస్టరీ ఫర్ మోర్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఏ వెల్త్ మాస్టరీ. ఈరోజు మనం చూడబోతున్నాం మిడిల్ క్లాస్లో చాలామంది చేసే టాప్ 5 ఫైనాన్షియల్ మిస్టేక్స్. ఇవి చూస్తే షాకింగ్గా ఉంటాయి, కానీ సొల్యూషన్ కూడా సింపుల్గా ఉంటుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. మిడ్లో ఒక చిన్న ట్విస్ట్ కూడా ఉంటుంది. గైస్, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పాయింట్ నెంబర్ 1, శాలరీ మైండ్ సెట్లో జీవించడం. మిడిల్ క్లాస్లో చాలామంది మంత్లీ శాలరీ పైన డిపెండ్ అయిపోయారు. ఒక ఫిక్స్డ్ అమౌంట్ వస్తుంది, అది మేనేజ్ చేసుకోవాలి అని అనుకుంటారు. కానీ ప్రాబ్లం ఏంటి అంటే శాలరీ ఈజ్ ఈక్వల్ టు కంఫర్ట్ జోన్. మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. రవికి 35,000 శాలరీ వస్తుంది. తనకి ఎక్స్ట్రా ఇన్కమ్ ఐడియాస్ ఉంది, కానీ తన కంఫర్ట్ జోన్లో బయటికి రాలేదు. రిజల్ట్ ఏంటి అంటే 5 years తర్వాత కూడా అదే 35Kతో శాలరీ వస్తుంది. రిచ్ మైండ్ సెట్ ఏంటి అంటే శాలరీ ఈజ్ సర్వైవల్, వెల్త్ ఈజ్ బిల్డ్ త్రూ మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్. మీకు ఇక్కడ ఒక సొల్యూషన్ కూడా చెప్తా. ఫ్రీలాన్సింగ్, పార్ట్ టైం బిజినెసెస్, డిజిటల్ స్కిల్స్. సో స్టార్ట్ స్మాల్ బట్ థింక్ బియాండ్ శాలరీ. అంటే శాలరీ ఒకటే పరిమితం కాకుండా మిగతా ఎక్స్ట్రా ఇన్కమ్ స్ట్రీమ్స్ కూడా చూసుకుంటే బెటర్ అండ్ నా ఆప్షన్. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2, ఎక్స్పెన్స్ మైండ్ సెట్లో పడిపోవడం. మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేసిన ప్రతి పైసాని స్పెండింగ్లో పెట్టేస్తారు. ఎండ్ ఆఫ్ ది మంత్ బ్యాలెన్స్ 0. ఏం లేదు, శాలరీ వస్తుంది కదా అని ఫీల్ అవుతారు. మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. రాధిక 40,000 ఎర్న్ చేస్తుంది, బట్ అమెజాన్, స్విగ్గీ, ఈఎంఐ, సినిమా టోటల్ 42,000 బిల్ అవుతుంది. సో ప్రాబ్లం ఏంటి అంటే స్పెండింగ్ ఫస్ట్, సేవింగ్ నెక్స్ట్. రిచ్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే సేవ్ ఫస్ట్, స్పెండ్ వాట్స్ లెఫ్ట్. అంటే వాళ్ళ సొల్యూషన్ ఎలా ఉంటుందంటే 50-30-20 రూల్ ఫాలో అవుతారు. 50-30-20 రూల్ అంటే 50% నీడ్స్కి, 30% వాంట్స్కి, 20% సేవింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్కి. బట్ మీరు సేవ్ చేయొద్దు, ఇన్వెస్ట్మెంట్ చేయండి. బికాస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ జనరేట్ అవుతాయి. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3, ఇన్వెస్ట్మెంట్ చేయడం వదులుకోవడం. మిడిల్ క్లాస్లో చాలామందికి ఇన్వెస్ట్మెంట్ అంటే రిస్క్ అనిపిస్తుంది. ఎఫ్డి, ఆర్డీలో పెట్టడంతో మనీ సేవ్ అని ఫీల్ అవుతారు. బట్ ఇన్ఫ్లేషన్ని ఎఫ్డి బీట్ చేయట్లేదు. మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 10 years బ్యాక్ 100కి 10 ఐటమ్స్ కొన్నా, టుడే అది 3-4 ఐటమ్స్కి సరిపోవడం లేదు. ఎఫ్డి 6% ఇచ్చింది, ఇన్ఫ్లేషన్ 7% ఉంది, అంటే లాస్. రిచ్ మైండ్ సెట్ ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్ స్మార్ట్లీ బట్ లెట్ మనీ గ్రో. మీకు ఇక్కడ సొల్యూషన్స్ కూడా చెప్తా. మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్, గోల్డ్ బాండ్స్, సిప్స్, బేసిక్ స్టాక్ మార్కెట్ నాలెడ్జ్తో తెచ్చుకోండి. అండ్ ఒకవేళ మీకు నాలెడ్జ్ లేకపోయినా నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో నాది స్టాక్ మార్కెట్ గురించే ఉంటుంది. సో బిగినర్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ వాచ్ ఇట్. అండ్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం మాత్రం మీ హ్యాబిట్ లాగా మార్చుకోండి. గైస్, నెక్స్ట్ పాయింట్స్కి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ముందు పాయింట్స్ ఇంకా పవర్ఫుల్గా ఉంటాయి. సో ఇంకా మీరు లేట్ చేయకుండా వీడియోని షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి. సో నెక్స్ట్ పాయింట్స్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 4, లోన్స్ అండ్ ఈఎంఐస్ని లైఫ్ స్టైల్ లాగా చేసుకోవడం. మిడిల్ క్లాస్లో చాలామందికి లోన్ ఈజ్ ఈక్వల్ టు స్టేటస్ సింబల్ అయిపోయింది. కార్ లోన్, ఫోన్ లోన్, క్రెడిట్ కార్డ్, ఈఎంఐ ఇలాంటి కమిట్మెంట్స్తో ఫ్రీడమ్ లేకపోవడం స్టార్ట్ అవుతుంది. మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సురేష్ మంత్లీ 40,000 ఎర్న్ చేస్తాడు. అయితే ఈఎంఐ 20,000 పోతుంది, రెంట్ 10,000 పోతుంది, రిమైనింగ్ ఆల్మోస్ట్ 0. అంటే ప్రాబ్లం ఏంటి అంటే 5 years ఇన్కంలో మెజారిటీ ఇంట్రెస్ట్కి పోతుంది. రిచ్ మైండ్ సెట్ ఏంటి అంటే ఫస్ట్ ఎర్న్ చేస్తారు, దెన్ బై చేస్తారు, నాట్ బారో టు బై. అంటే వాళ్ళు బై చేయడానికి బారో తీసుకుంటారు. ఇక్కడ సొల్యూషన్ ఏంటి అంటే ఎమర్జెన్సీ ఉన్నప్పుడు లోన్ తీసుకోండి, బట్ మీరు లైఫ్ స్టైల్కి లోన్ తీసుకొని మరీ వాడాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఎప్పుడు అమౌంట్ ఉంటే అప్పుడు ఏం చేస్తే సరిపోతుంది. సో క్రెడిట్ కార్డ్ని వైజ్లీ వాడండి అండ్ రివార్డ్తో డెట్ వద్దు. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 5, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ని ఇగ్నోర్ చేయడం. మిడిల్ క్లాస్ పేరెంట్స్ చాలా విషయాలు నేర్పిస్తారు, మేనర్స్, గ్రేడ్స్, డిసిప్లిన్. బట్ వన్ థింగ్ మోస్ట్లీ మిస్ అవుతుంది, మనీ మేనేజ్మెంట్. స్కూల్లో కూడా చెప్పరు కదా మనీ గురించి బేసిక్స్ కూడా. రిజల్ట్ ఎలా ఉంటుందంటే శాలరీ తెచ్చి ఎలా మేనేజ్ చేయాలో తెలియని కన్ఫ్యూజన్ ఉంటుంది. మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అంజలి 50K శాలరీతో స్టార్ట్ చేసింది,
బట్ 3 మంత్స్లో క్రెడిట్ కార్డ్ లిమిట్ క్రాస్ అయింది. ఎండ్ ఆఫ్ ది ఇయర్లో సేవింగ్స్ 0 ఉన్నాయి. సో రిచ్ పర్సన్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఈజ్ ద రియల్ పవర్ అనుకుంటారు. ఇక్కడ సొల్యూషన్ ఏంటి అంటే మీరు బుక్స్ లైక్ రిచ్ డాడ్ పూర్ డాడ్, యూట్యూబ్ లైక్స్ ఎస్ఏ వెల్త్ మాస్టరీ, సో ఇవి ఫాలో అయ్యి డైలీ మీరు అట్లీస్ట్ 10 మినిట్స్ మనీ గురించి తెలుసుకోండి. నెక్స్ట్ మీకు ఒక బోనస్ పాయింట్ చెప్తాను. అదేంటి అంటే కంపారిజన్ హ్యాబిట్. మిడిల్ క్లాస్ చాలామంది కంపారిజన్లో పడిపోతారు. నా ఫ్రెండ్ కారు కొన్నాడు, నేను కూడా తీసుకోవాలి. ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ ట్రిప్ చూస్తే నాకు కూడా వెళ్ళాలనిపిస్తుంది. ఇవన్నీ ఎమోషనల్ స్పెండింగ్లోకి తీసుకొస్తాయి. సో సొల్యూషన్ ఏంటి అంటే సోషల్ మీడియా ఈజ్ ఈక్వల్ టు హైలైట్ రియాలిటీ కాదు. నీ జర్నీ యూనిక్. ఫోకస్ చేయి, సేవ్ అండ్ ఇన్వెస్ట్ చేయి ఫర్ యువర్ గోల్స్, నాట్ ఫర్ లైక్స్. గైస్, మనం రిచ్ కావాలంటే లక్ కాదు, కరెక్ట్ హ్యాబిట్స్ కావాలి. మిడిల్ క్లాస్ మైండ్ సెట్ని మార్చడం ఈజీ కాదు, కానీ స్లోగా స్టెప్ బై స్టెప్ చేంజ్ అవ్వచ్చు. ఇవి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్, శాలరీ మైండ్ సెట్ వద్దు. సెకండ్ పాయింట్, స్పెండ్ చేసే దానికంటే ముందు సేవ్ చేయండి. థర్డ్ పాయింట్, ఎఫ్డీతో లిమిట్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ కూడా చేయండి. ఫోర్త్ పాయింట్, లోన్స్ని స్టేటస్గా లాగా చూడకండి. అండ్ ఫిఫ్త్ పాయింట్, మనీ గురించి నేర్చుకోండి ఎవ్రీ సింగిల్ డే. గైస్, ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎస్ఏ వెల్త్ మాస్టరీలో ప్రతిరోజు మీకు ఇలాంటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి స్టెప్ క్లోజర్ చేయడం కోసం కంటెంట్ వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేయండి. మన జర్నీ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.